హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. సో మా ఇంట్లో ఒక బెడ్రూమ్లో ఏంటంటే వాల్ మీద ఇట్లా 10 ఇయర్స్ బ్యాక్ నేను పెయింటింగ్ చేసింది ఉంది. ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా ఊడిపోయి గమ్మంతా కూడా చండాలంగా కనిపిస్తూ ఉంది, నీట్గా అయితే లేదు. సో దాన్ని నేను ఇప్పుడు రీమోడలింగ్ చేయాలనుకుంటున్నాను. ఈ పార్ట్ అనమాట, మొత్తం అంతా కూడా వాల్ అంతా ఏం పెయింటింగ్ చేయకుండా ఈ పార్ట్ మాత్రమే నేను రీమోడలింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్యాబ్రిక్ గ్లూ స్ట్రెయిన్స్ అలా ఉండిపోయాయి, వాటిని నీట్గా క్లీన్ చేసుకుంటూ చూడండి ఎలా మురికిగా చండాలంగా అనిపిస్తూ ఉంది కదా. నేను ఇది ఎప్పటినుంచో క్లీన్ చేద్దాం, చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను గానీ కుదరడం లేదు. సో ఈరోజైతే నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్లవర్స్ అనేవి నీట్‌గా తీసేసాను. అవి నేను పౌడర్ డబ్బాతో చేశాననమాట. అంటే టాల్కమ్ పౌడర్ బాటిల్‌తో చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి చూడండి. క్రాఫ్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదొచ్చేసి నేను పేపర్ మీద క్యాటర్‌పిల్లర్ పెయింటింగ్ అయితే వేశాను. సో ఇది పాతదైపోవడం వల్ల లుక్ అనేది అంతగా బాలేదు. కాబట్టి నేను వీటిని రిమూవ్ చేసి ఇప్పుడు న్యూగా మళ్ళీ రీమోడలింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో వాల్ మొత్తం అనీవెన్‌గా ఉంది కాబట్టి గమ్ మొత్తం నీట్‌గా రిమూవ్ చేయడం కోసం నేను కొంచెం వాటర్ వేసుకొని అది ఫ్యాబ్రిక్ గ్లూ నానిపోయిన తర్వాత ఇలా నేను శాండ్ పేపర్‌తో నీట్‌గా రబ్ చేసేస్తున్నాను. క్యామ్ కూడా నేనే హోల్డ్ చేస్తూ రబ్ చేస్తున్నాను. మీకు ఆ షాడో కూడా కనిపిస్తుంది కదా. సో రబ్బింగ్ అనేది కొంచెం స్పీడ్‌గానే చేస్తున్నాను. అయితే వీడియో కోసం నేను కొంచెం ఎట్లా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను అంతే. సో పేపర్ స్ట్రెయిన్స్ అనేవి పోవట్లేదు. యాక్చువల్‌గా ఇప్పుడు నా దగ్గర పెయింట్స్ కూడా ఏమీ లేవు. జస్ట్ ఇంట్లో ఉన్న ఎక్కడో పాత పెయింట్ సెట్ ఎక్కడుందో చూసి దాంట్లో కొంచెం నాకు అప్లికబుల్ అయ్యే కలర్‌ని నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. అవి కూడా నేను ఇంకా కంప్లీట్‌గా చూడలేదు. అయితే నేను కరెక్ట్‌గా ఫిక్స్ అయిపోయాననమాట ఇది రీమోడలింగ్ చేయాలనేసి. అందుకని అయితే జీరో బడ్జెట్‌లో నేను అప్పుడెప్పుడో మా ఇంట్లో ఉన్న పెయింట్ బాటిల్స్ అన్నిటిని ఒకసారి చెక్ చేసుకుంటే నాకు వైట్ కలర్ అయితే చాలా చిన్నది దొరికింది. సో ఉప్స్! నేనిక్కడ ఒక పెయింట్ కొంచెం అలుకుపోసేసాను బాటిల్‌లోది. సో నా హ్యాండ్ అంతా కూడా అయిపోయింది. మొత్తం అంతా మడ్డి మడ్డిగా అయిపోయింది. నా హ్యాండ్ నీట్‌గా వాష్ చేసుకొనొచ్చాను. సో ఈ వైట్ కలర్ పైన ఇనామిల్ అయితే వేరే అయిపోయింది. సో మనం దీన్ని నీట్‌గా మిక్స్ చేసేసుకుంటే మళ్ళీ అది ఒరిజినల్ కలర్‌కి వచ్చేస్తుంది. అయితే మిక్స్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక వేస్ట్ బౌల్ తీసుకోవడం కోసం మనకి డేట్స్ కొన్నప్పుడు ఇలా బాక్సెస్ వస్తుంటాయి కదా. సో ఆ బాక్స్‌లో నేను పెయింట్ అనేది మిక్స్ చేసుకుందాం అనుకుని ఆ బాక్స్ తీసుకున్నాను. అయితే ఈ వైట్ కలర్‌ని కొంచెం మిక్స్ చేస్తున్నాను. అది కొంచెం లైట్‌గా వస్తుంది. చాలా రోజులు అయిపోవడం వల్ల అది కంప్లీట్ వైట్‌గా రావట్లేదు. పర్లేదు, మనం పెయింట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇందాక ఒలికిపోయిన పెయింట్ మీద కొంచెం ఆ కలర్ అప్లై చేసి చూస్తే కొంచెం లైట్ మిక్స్చర్ అయితే వచ్చింది. దీన్ని నేను వాల్ పైన అప్లై చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ముందే ఏం ప్లాన్ చేయలేదు. జస్ట్ అప్పటికప్పుడు నా దగ్గరున్న పెయింట్స్ బట్టి నేను అవైలబిలిటీని చూసుకొని ఇదంతా కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఈ మిక్స్చర్ వస్తుంది. సో ఇందాక ఒలికిపోయింది కదా పెయింట్, ఆ కలర్ అండి వైట్ లాంటిది కలిపితే మనకి ఈ కలర్ అయితే వస్తుంది. సో పెయింట్ చేయడానికి నా దగ్గర అవైలబుల్గా పెయింట్ బ్రష్ కూడా లేదు. బట్ నేను టూత్ బ్రష్తో ట్రై చేద్దాం అనుకుంటున్నా. ట్రై చేశాను, ఇలా వచ్చింది. సో మీరు అస్సలు నమ్మరు, టూత్ బ్రష్తో చేశానంటే. అందుకని శాంపుల్గా నేను పెయింటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం చూపిస్తున్నాను చూడండి. సో టూత్ బ్రష్ని ఇలా పెయింట్ అప్లై చేసేసి నీట్‌గా ఇట్లా రబ్ చేసేస్తున్నాను. ఓల్డ్ టూత్ బ్రషెస్ ఉంటాయి కాబట్టి వాటి తీసుకొని మనం ఇలా పెయింటింగ్ చేసేసుకోవచ్చు అనమాట. నేను టూత్ బ్రష్‌తో మనం వాల్ మొత్తం పెయింటింగ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ నేను తీసుకుంది కొంచెం స్మాల్ పోర్షనే కాబట్టి పెయింటింగ్ ఎలాగోలా కంప్లీట్ చేస్తున్నాను. టూత్ బ్రష్‌తో ఈ విధంగా ఈ సైజ్ బ్రష్‌తో నేను ఇలా పెయింట్ చేయడానికి నాకు 2 అవర్స్ పట్టింది. సో మొత్తం అంతా కంప్లీట్ అవ్వడానికి అయితే 2 అవర్స్ పట్టింది. ఫస్ట్ ఇట్లా నేను సింగిల్ లేయరే ఏసేస్తున్నాను. ఎందుకంటే కింద ఉంది లైట్ కలర్ కాబట్టి నేను అప్లై చేస్తుంది కొంచెం డార్క్‌గా ఉంది కాబట్టి సింగిల్ లేయర్ సరిపోతుంది. ఇలా టూత్ బ్రష్‌ని కొంచెం పెయింట్ అంటించుకుంటూ కింద వేస్ట్ పేపర్ వేసుకుంటే కారిపోయిన పెయింట్ అంతా కూడా మనకి ఇలా కింద పడుతూ ఉంటుంది. అప్పుడు క్లీన్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇలా బ్రష్‌ని మనం అటు ఇటు మూవ్ చేస్తుంటే పెయింట్ అంతా కూడా ఇట్లా అప్లై అయిపోతూ ఉంటుంది. ఎడ్జెస్‌లో వచ్చేసి మనం స్ట్రైట్‌గానే వదిలేయొచ్చు. బట్ నేను బంపీ షేప్ అనేది ఇచ్చాను. 2 సైడ్సే ఇచ్చాను. ఇంకో సైడ్ వాల్ ఎండ్ అయిపోతుంది, కింద సైడ్ కనిపించదు కాబట్టి 2 సైడ్స్ ఇలా బంపీ షేప్ కర్వ్ అనేది ఇచ్చాననమాట. అండ్ ఎండింగ్‌లో నాకు పెయింటింగ్ అనేది కంప్లీట్ అవ్వకముందే నా పెయింట్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి నేను డార్క్ షేడ్ అనేది ఇట్లా ఇచ్చాను, గ్రౌండ్ వర్క్‌లా అనిపిస్తుందని చెప్పేసి. తర్వాత డార్క్ కలర్ ఇందాక ఫస్ట్ ప్రిఫర్ చేసాం కదా, మనం ఏదైతే లైట్ కలర్ కలపక ముందు ఉందో దాంతో నేను ఎడ్జ్‌లో ఇలా కోటింగ్ అనేది ఇచ్చాను. బోర్డర్ ఇస్తే ఏంటంటే లుక్ అనేది వస్తుందని చెప్పేసి. నా దగ్గర ఈ కలర్ అవైలబుల్‌గా ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. లేదంటే మంచి పింక్, లైట్ గ్రీన్, యెల్లో ఇలాంటివి ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. సో వెర్టికల్‌గా ఈ విధంగా ఉంది. ఈ పోర్షన్‌ని మాత్రమే నేను పెయింట్ చేశాను. నాకు ఇది పెయింట్ చేయడానికి జస్ట్ ఒక 45 మినిట్స్ పట్టింది. అండ్ కంప్లీట్ పెయింటింగ్ వచ్చేసి 2 అవర్స్ పట్టింది. అలాగే నేను కంప్లీట్ పెయింటింగ్ కోసం ఒక ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్ తీసుకున్నాను. దాన్ని నేను స్టెన్సిల్ లాగా యూజ్ చేస్తున్నాను. సో ఎండింగ్ వచ్చేసి కొంచెం కంప్లీట్‌గా లేదు కాబట్టి నేను పెయింట్ వేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎండింగ్ ఇటు సైడ్ 2 సైడ్స్ కూడా నేను ఏం చేశానంటే ఎక్స్ట్రా కొంచెం బోర్డర్ అనేది కల్పించడం కోసం ఓల్డ్ నోట్‌బుక్ తీసుకొని ఈ విధంగా నేను కవర్ చేసేసుకున్నాను.
పెన్సిల్ అనేది మనమైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్స్ వస్తాయి కదా! వాటితో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ కూడా నేను పేపర్ టేప్‌ని యూజ్ చేసుకొని ఈ విధంగా అటు ఇటు ఊగకుండా మంచి బోర్డర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో దట్ మనం స్ప్రే చేసినా, పెయింట్ చేసినా బయటికి వెళ్ళకుండా ఉంటుంది. నీట్‌గా ఉంటుంది. తొందరగా అయిపోతుందని చెప్పేసి. ఇక్కడ నేను నెమలికని మొత్తం అంతా కూడా పెయింట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను ఇలా స్ప్రే యూజ్ చేస్తున్నాను, గోల్డెన్ స్ప్రే. సో ఈ గోల్డెన్ స్ప్రే ఎలా వర్క్ అవుతుందో, అసలు ఎలా ఉంటుందనేది నేను ఎప్పుడు చూడలేదు. లైవ్‌లో ఇప్పుడు చూడబోతున్నాను. అదేంటంటే ఫస్ట్ ఈ శాంపుల్‌ని వాల్ మీద కాకుండా వేరే ఏదైనా పేపర్ మీద వేస్తున్నాను. ఒక ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్ మీదే నేను ఇదంతా కూడా స్ప్రే చేస్తున్నాను. ఇక్కడ శాంపుల్ ఎలా వచ్చిందో చూసి ఆ తర్వాత నేను వాల్ పైన ఎంత వాల్యూమ్‌లో స్ప్రే చేస్తే బావుంటుందని చెక్ చేసుకుంటున్నాను. సో జస్ట్ ఇలా స్ప్రే చేయగానే వెంటనే ఇది కూడా మొత్తం అంతా కూడా ఆరిపోతుంది. కాబట్టి స్మడ్జ్ ఏమి అవ్వకుండా నీట్‌గా వచ్చింది. ఈ విధంగానే మనం వాల్ మీద కూడా అప్లై చేస్తే సరిపోతుంది. సో నేను వాల్ మొత్తం కూడా ఈ విధంగానే మొత్తం నెమలికలతో పెయింట్ చేశాను. బోర్డర్ మొత్తం కూడా ఇలా నెమలికలతో కొంచెం అటు ఇటుగా పెట్టి పెయింటింగ్ అయితే చేసేసాను. స్ప్రేతో కాబట్టి తొందరగా అయిపోయింది. ఈ డిజైన్ కాకుండా వేరే డిజైన్ అయినా మనం ట్రై చేసుకోవచ్చు. అయితే కొంచెం బ్రష్‌తో వేసిన దానికంటే స్ప్రేతో తొందరగా కంప్లీట్ అయిపోతుంది. యాక్చువల్లీ నేను తీసుకున్నది బ్యాక్‌గ్రౌండ్ కంటే కొంచెం డార్క్ కలర్ కాబట్టి గోల్డెన్ స్ప్రే అంతగా కనిపించట్లేదు. కంప్లీట్ డార్కే ఉంటే గోల్డెన్ సూపర్‌గా కనిపిస్తుంది స్ప్రే అనేది. కానీ సో దీన్ని హైలైట్ చేయడానికి నేనేం చేశానంటే బ్లాక్ కలర్ యాక్రిలిక్ పెయింట్‌తో మధ్యలో ఇలా గీతలు గీసేసాను. సో అప్పుడు బ్లాక్ అండ్ గోల్డ్ కంప్లీట్‌గా కనిపిస్తుంది. నెమలిక డిజైన్ అనేది నీట్‌గా కనిపిస్తుందని చెప్పేసి. నేనైతే పర్మనెంట్ పెయింటింగ్ అనేది ఈ విధంగా కంప్లీట్ చేశాను. ఇదే డిజైన్ వేయాలని లేదు. మనకి ఏది అవైలబుల్‌గా ఉంటే ఆ స్టెన్సిల్ యూజ్ చేసుకొని ఈజీగా పెయింటింగ్ అనేది చేసుకోవచ్చు. ఎంప్టీగా ఉన్న ప్లేస్‌లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోట్స్ రాసుకోవచ్చు. లేదంటే వాల్ ఫ్రేమ్స్, వాల్ మెట్స్ ఉంటాయి కదా! అలాంటివి మనం స్టిక్ చేసుకోవచ్చు. డబుల్ ప్లాస్టర్‌తో స్టిక్ చేసుకుంటే సూపర్‌గా ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు. అలాంటి క్రాఫ్ట్స్ అన్నీ కూడా కార్డ్‌బోర్డ్ క్రాఫ్ట్స్ అనే ప్లేలిస్ట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. సో స్విచ్ బోర్డ్ పైన నేను ఈ విధంగా సింపుల్‌గా పెయింట్ చేశాను. అలాగే లీఫ్ మీద నేను వినాయకుడిని పెయింటింగ్ చేసేసాను గోల్డెన్ స్ప్రేతో. అండ్ నేను ప్రిపేర్ చేసిన ఒక వాల్ మెట్‌ని ఈ విధంగా చాలా ఈజీగా లైట్ వెయిట్ ఉండే వాల్ మెట్‌ని వెనక డబుల్ ప్లాస్టర్ అంటించేసి ఈ విధంగా స్టిక్ చేసేసుకున్నాను. ఇలానే శాంపుల్‌గా కొన్ని క్రాఫ్ట్స్ అన్నీ కూడా నేను స్టిక్ చేసి మీకు చూపిస్తున్నాను. నేను పెయింటింగ్ అనేది చాలా ట్రిక్కీగా ఉండేదైనా సరే ఈజీగా పెయింట్ చేశాను కదా! టూత్ బ్రష్‌తో ఎలాంటి పెయింట్ బ్రష్ లేకుండా చాలా సింపుల్‌గా చేసేసాను. జీరో కాస్ట్‌తో నేను ఈ విధంగా పెయింటింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. అంటే మన ఇల్లుని మనం ఈ విధంగా రీమోడలింగ్ చేసుకోవచ్చనమాట. అది కూడా చాలా లో బడ్జెట్‌లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను ప్రిఫర్ చేసిన కలర్ వచ్చేసి ఓల్డ్ పెయింట్స్ ఉన్నాయి మా ఇంట్లో. వాటిని మాత్రమే రీయూజ్ చేశాను అంతే. నేను బయట ఏం కొనలేదు. క్యాజువల్‌గా ఇట్లా మన ఇంట్లో ఉండే వేస్ట్ పెయింట్ బాటిల్స్‌తో ఇలా పెయింటింగ్ అనేది ఎలా చేసుకోవచ్చని ఒక ట్రైల్ ఏసాను. వర్కౌట్ అయింది కాబట్టి మన ఛానల్‌లో షేర్ చేస్తున్నాను. ఈ విధంగా టేబుల్‌ని డెకరేట్ చేసుకోవచ్చు. సో ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పాలనుకుంటే కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.